హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజస్ గంభీర ఎలాగుందో నా యొక్క థియేటర్ ఎక్స్పీరియన్స్ అందరితో మీరు షేర్ చేసుకుంటాను. ముందుగా నేను ఈ యొక్క సినిమాని ప్రీమియర్ షో ఫ్యాన్స్తో కలిపి చూశాను. నాకైతే సినిమా అయితే పిచ్చగా నచ్చింది. ఎలాగంటే ఏదైతే ఓజీ హైప్ ఉందో ఆ హైప్ని అయితే టచ్ చేసే విధంగా అయితే సినిమాని అయితే తీయడం అయితే జరిగింది. ఫస్ట్ నుంచి పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ అంటే ఏంటంటే ఒక స్టార్ సినిమా ఎలాగుంటుందో అలాగైతే తీయడం అయితే జరిగింది. చాలాసార్లు ఈ మధ్యన మిస్ అయ్యేది ఏంటంటే ఆ స్టార్ వైపు మిస్ అవుతున్నాయి. ఈ సినిమాతో ఆ యొక్క స్టార్ వైపు అయితే పుష్కలంగా చూపించాడు. మొత్తం పిఎస్పీకే షో అనమాట. మామూలుగా అది వింటేజ్ పవన్ కళ్యాణ్ అయితే చూడడం అయితే జరిగింది. సినిమా మొత్తం ఆ లుక్స్ కానీ ఆ యొక్క యాటిట్యూడ్ కానీ గ్రేస్ కానీ అయితే ఎక్కడ తగ్గలేదు, ఆ విధంగా ఉంది. ముందుగా చెప్పాలంటే డైరెక్టర్ అలాగే ఫ్లోలో ఒక పద్ధతిగా ఒక ఎమోషనల్ అన్నిటిని టచ్ చేస్తూ ప్రతి ఆస్పెక్ట్ని కవర్ చేస్తూ సినిమా అయితే తీసుకెళ్ళడం జరిగింది. ఆ విధంగా అయితే ఓజీ ఉంది. ఒక ఒరిజినల్ గ్యాంగ్స్టర్ సినిమా ఎలాగుంటుందో ఆ విధంగా అయితే ఈ యొక్క సినిమాని అయితే సుజిత్ అయితే తీయడం జరిగింది. ఇంకా పిఎస్పీకే గురించి చెప్పాలంటే ఆ లుక్స్ ఆ యాటిట్యూడ్ అయితే చంపేశాడు అనమాట. మామూలుగా అయితే లేదు. యాక్టింగ్ అన్నీ కూడా ఇప్పటి వరకు అసలు ఇంత అలాగే ఎందుకు ఉపయోగించుకోలేదని చాలామంది డైరెక్టర్ని ఫీల్ అయ్యేలా విధంగా అయితే ఈ యొక్క సినిమాలో అయితే యాక్టింగ్ ఆయన లుక్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క సీన్లోనైతే కొన్ని సీన్లో అయితే యాక్చువల్లీ సినిమా ఎప్పుడు కూడా బీజిఎంతో హైలైట్ అవుతూ ఉంటుంది. కానీ ఈ సినిమాలో ఈ యొక్క లుక్స్కే బీజిఎం కొట్టలేకపోయే అనే స్టేజ్కి వచ్చే విధంగా కొన్ని సీన్స్ అయితే పడ్డాయి. ఆ విధంగా అయితే ఉంది. ఇంకా మంచి సీన్లో అయితే బీజిఎంతో ఎరగొడేసాడు. అసలు ఆ యొక్క స్టఫ్ అయితే మామూలుగా అయితే లేదు. ఇంకా ఒక కంప్లీట్ స్టార్ అంటే ఎలా ఉంటుందో ఆ స్టార్ యొక్క కాస్టింగ్తో సినిమా తీస్తే ఎలా ఉంటుందో ఆ విధంగా అయితే ఈ యొక్క డైరెక్టర్ అయితే తీయడం జరిగింది. ముందుగా ఫస్ట్ ఇంట్రడక్షన్ ఒక మంచి స్టోరీకి కావాల్సిన పాయింట్ తీసుకొని స్టార్ట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఇంట్రడక్షన్ ఫైట్ మామూలుగా ఉండదు. దాని తర్వాత స్లోగా కథలోకి వెళ్తూ ప్రతి ఒక్క పావు గంటకు ఒక ఎలివేషన్ సీన్ పెడుతూ కథలోకి మౌల్డ్ అవుతూ అయితే సినిమాకి అయితే తీసుకెళ్ళడం జరిగింది. ఇంటర్వెల్ అయితే ఇంకా పీక్స్లో అయితే ఎండ్ చేయడం జరిగింది. ఇంకా దాని తర్వాత ఇంకా సెకండ్ హాఫ్ అయితే ఉంటుంది. సెకండ్ హాఫ్లో ప్రతి పావు గంటకి ఒక ఎలివేషన్ సీన్ పడుతూ ఒక మంచి మ్యాసివ్తో సెకండ్ హాఫ్ అంతా బ్లడ్ పాత్లా అయితే నడవడం అయితే జరిగింది. ఇంకా ఫస్ట్ హాఫ్లోనైతే ఓన్లీ పవన్ కళ్యాణ్ లుక్స్ మాత్రం ఉంటుంది, డైలాగ్స్ కూడా ఉండదు. కానీ ఆ డైలాగ్స్ లుక్స్తో ఆ యొక్క స్టోరీని గ్రిప్పింగ్తో ఆ యొక్క డైరెక్టర్ అయితే చాలా బాగా అయితే నేను తీయడం అయితే జరిగింది. గ్యాంగ్స్టర్కి సంబంధించిన ఆ యొక్క స్టోరీ బిల్డింగ్ అయితే చేసుకొని ప్రతి సీన్ అయితే ఎలివేట్ చేయడం జరిగింది. ఏదైతే సినిమాకి కావాల్సిన ఎమోషన్ ఉంది, ఫైట్లు ఉన్నాయి, అలాగే దాంతోపాటు సాంగ్స్ ఉన్నాయి, దాంతోపాటు మంచి బీజిఎమ్స్ ఉన్నాయి, మంచి స్టోరీకి కావాల్సిన ట్విస్ట్లు ఉన్నాయి. స్క్రీన్ ప్లే అయితే చాలా బాగా అయితే తీయడం అయితే జరిగింది. అలాగే విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. గ్రాండ్ ఇయర్గా రిచ్గా అయితే తీసాడు ప్రతి సీన్ని కూడా డైరెక్టర్. ప్రతిదీ కూడా పిన్ టు పిన్ చూసుకొని అయితే ఎలాగైతే ఒక ఫ్యాన్ బాయ్ అయితే ఎలా తీస్తాడో అలా ఆ విధంగా అయితే చూపించడం అయితే జరిగింది. ఫ్యాన్స్కి అయితే పిచ్చగా నచ్చుతుంది సినిమా అయితే, ఆ విధంగా అయితే ఉంది. ఇంకా యునానిమస్ టాక్ అనమాట, మనం ఎక్కడ చెప్పక్కర్లేదు. బ్లాక్ బాస్టర్ టాక్ ఆ విధంగా అయితే సినిమా అయితే ఉండడం అయితే జరిగింది. ఇంకా పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే పవన్ కళ్యాణ్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు. ఆ యొక్క యాక్టింగ్ స్కిల్స్ అంతా కూడా బయటకు పెట్టడం అయితే జరిగింది. అలానే హీరోయిన్ కూడా చాలా బాగా అయితే యాక్టింగ్ చేయడం జరిగింది. ఉన్న స్కోప్లో ఆ యొక్క 10 నిమిషాలు హీరో హీరోయిన్ కెమిస్ట్రీ అయితే సూపర్గా ఉంది. అలాగే హీరోకి కథకి ఏంటంటే మెయిన్ హీరో అలా ఫ్యామిలీని ఎలా సేవ్ చేశాడో, తర్వాత ఎలా గ్యాంగ్స్టర్ అయ్యాడు అనేది కథ. ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ప్రకాష్ రాజ్ కానీ, అలాగే ఈ వాళ్ళ కూతురు క్యారెక్టర్ కానీ, అలాగే విలన్ క్యారెక్టర్ కానీ చాలా సూపర్. ఈ సినిమాకి మెయిన్ హైలైట్ ఏంటంటే విలన్ ఎంత బాగుంటే అంతలా పోర్ట్రేట్ ఏంటిది హీరోకి ఎలివేషన్స్ అలా పడతాయి అనమాట. అలాగే ఈ విలన్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. ఆ విలన్ క్యారెక్టర్కి హీరో క్యారెక్టర్కి బీజిఎం అయితే చింపేశాడని చెప్పాలి. తమన్ అయితే ఎక్కడ కూడా తగ్గలేదు, కొడతానే ఉన్నాడు. ప్రతి సీన్ ఎలివేట్ చేయడానికి అయితే చూస్తూనే ఉన్నాడు. ఆ విధంగా అయితే బీజిఎం కూడా అయితే ఉంది. ఇంకా సెకండ్ హాఫ్లో అయితే ఆ బ్లడ్ పాత్ సీన్స్ అయితే ఆ టేకింగ్ అయితే సూపర్ బాగా ఉంది. ఇంకా చెప్పాలంటే ఒక యూనివర్స్ని క్రియేట్ చేయడానికి కూడా చూశాడు సుజిత్. ఆ విధంగా కావాల్సిన ట్విస్ట్ కూడా సినిమాలో అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా ఫైనల్ క్లైమాక్స్ అయిపోయిన తర్వాత ఒక మంచి పార్ట్ 2 అని ఒక ఫ్యాన్స్కి కావాల్సిన స్టఫ్తోనైతే ఫినిష్ చేయడం అయితే జరిగింది. ఇంకా కంప్లీట్గా సినిమా చెప్పాలంటే సుజిత్ అయితే ప్రాణం పెట్టయితే చూశాడు. ప్రతి సీన్ని ఎలాగైతే తీయాలనుకున్నాడో అలా పర్టికులర్గా తీసిమైతే చేయడం జరిగింది. ఇంకా ప్రతి సీన్లోని ఉన్న స్కోప్లోని పవన్ కళ్యాణ్ అయితే చాలా బాగా యాక్టింగ్ అయితే చేయడం జరిగింది. ఎక్కడ కూడా మనకు బోర్ కొట్టించకుండా కథని ట్విస్ట్లో టర్న్స్ చేస్తూ సినిమా అయితే ముందుకు తీసుకెళ్ళడం అయితే జరిగింది. నాకైతే ఎక్కడ కూడా ఫుల్ సాటిస్ఫైడ్ అయ్యాను చూసినంత సేపు. ఒక స్టార్ సినిమా ఎలా ఉంటుందో అలా చూశాను అనమాట. మొత్తం అన్నిటినీ మర్చిపోయి అలా చూస్తే ఒక స్టార్ కనబడుతున్నాడు. ఈ మధ్యన స్టార్ సినిమాలు అయితే లేకుండా పోయడం జరిగింది. ఆ స్టార్ ఇమేజ్ ఉన్న సినిమా పడితే ఎలా ఉంటుందో ఆ విధంగా అయితే సినిమా అయితే ఉండడం జరిగింది.
అలాగైతే ఈ సినిమా అయితే ఉండడం జరిగింది. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే సుజిత్ కోసం. సుజిత్ యొక్క డైరెక్షన్ స్కిల్స్ అన్నీ అయితే ఇంక సూపర్. ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే సినిమా అయితే ఎక్కడైతే తగ్గలేదబ్బా! చూడండి అలా కూర్చుంటే అలా వెళ్ళిపోతా ఉంటది. ఆ యొక్క ఎలివేషన్స్ అలా చూసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు. స్టోరీ గురించి మర్చిపోతాం. స్టోరీ కూడా కావాల్సిన ఎక్కడ కూడా ఆగకుండా ప్రతి 5 నిమిషాలకి, ప్రతి 10 నిమిషాలకి స్టోరీని అటు ఇటు మారుస్తా స్క్రీన్ ప్లే బాగా చేసిండు. ఆ స్క్రీన్ ప్లే ఎంత హ్యాండిలింగ్ చేస్తే సినిమా అయితే అంత బాగా కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. మనకు సీట్ నుంచి ఎడ్జ్ నుంచి బయటికెళ్ళకుండా చేస్తున్నాడు. అలాంటి ఎడ్జ్ నుంచి సీట్‌కెళ్ళకుండా చేసాడు డైరెక్టర్ అయితే. డైరెక్టర్‌కి అయితే మనం 100కి 100 మార్కులైతే వేయడం జరుగుతుంది. గ్యాంగ్‌స్టర్ సినిమా అంటే ఇలాగుంటది. గ్యాంగ్‌స్టర్ సినిమా ఎలాగుండాలో అలాగుంది. ఇంకా నెగెటివ్స్ చెప్పాలంటే నెగెటివ్స్ కూడా అక్కడక్కడ ఉన్నాయి. కొన్ని ఓవర్‌గా ఉంటాయి. ఆ ఓవర్‌నెస్ అనేది తీసేయాలి. ఎందుకంటే స్టార్ అనేటప్పుడు స్టార్ లాగా ఉంటది. ఆ విధంగానే ఉంటది. కొన్ని సీన్స్ ఉంటాయన్నమాట. కత్తి ఫైట్లు చేసేటప్పుడు ఎంత దారుణంగా ఉందా! స్టార్ అన్నప్పుడు అలాగే ఉంటాయన్నమాట. అలాంటివి కంప్లీట్‌గా తీసేసి అలాగే ఇంకా లాస్ట్‌లో ఒక్క 2 సెలియేషన్స్‌ని ఒక విలన్‌తో ఇంకా పెట్టింటే బాగుండేది. చాలా బాగా తీయడం అయితే జరిగింది. ఎక్కడికి కావాలంటే అక్కడ కావాల్సిన చోట ఎలివేషన్‌ని అలాగే కావాల్సిన చోట కావాల్సిన ఎమోషన్‌ని కూడా బాగా పండించడం అయితే జరిగింది. ఈ డైరెక్టర్ ఆ విధంగా అయితే ఉంది. ఎక్కడ దేనికి అన్నీ కావాల్సిన సాంగ్స్ ఉన్నాయి, ఎలివేషన్స్ ఉన్నాయి. అన్నీ కంప్లీట్ ప్యాక్డ్ మూవీ అనమాట. వన్స్ ఒకే ఒక్క మాట యునానిమస్ బ్లాక్ బస్టర్ అనమాట. చూసిన వాళ్ళందరికీ నచ్చిద్ది. నచ్చనోళ్ళు అయితే ఉండదు. నచ్చడానికి ఏ సీన్‌లు నచ్చలేదనడానికి అయితే చెప్పడానికి అయితే లేదు. స్టార్ అంటే స్టార్. స్టార్‌ని సినిమా స్టార్ లాగే చూడాలి. మిగిలినన్నీ మర్చిపోవాలనమాట. ఆ విధంగా అయితే ఉంది. నాకైతే కంప్లీట్ నచ్చింది. పైసా వసూల్ సినిమా ఫుల్ స్టఫ్ మూవీ అనమాట. ఏ రేటెడ్ మూవీ పెద్దోళ్ళైతే చూడడం అయితే ఉండదు గానీ మిగిలినోళ్ళందరూ అయితే చూడొచ్చు. నాకైతే సుమారు 400-500 కోట్ల మయాన్నయితే ఈ సినిమా అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగింది. ఇదైతే పక్కా డే 1 అయితే మొత్తం ఇండస్ట్రీ రికార్డ్స్ అయితే బద్దలైపోతాయి. అదైతే కన్ఫర్మ్. యునానిమస్ టాక్ ఇంక ఇబ్బంది ఏమీ లేదు సినిమాకి. ఎళ్ళండి చూడండి పైసా వసూలు సినిమా. నాకైతే ఈ విధంగా అనిపించింది. ఫ్యాన్స్ అయితే సినిమా చూసిన థియేటర్‌లో అందరూ అరుపులు, గోల చేశారు, రచ్చరంబలు చేశారు. ఫ్యాన్స్‌కి కావాల్సిన స్టఫ్ ఎంత కావాలితే అంత ఉంది. పవన్ కళ్యాణ్ ఎలా చూడాలనుకుంటున్నారో ఆ విధంగా అయితే ఫ్యాన్స్ అయితే చూడడం జరిగింది. ఆ ఫ్యాన్స్‌కి తగ్గట్టు సినిమా అయితే ఉంది. అలాగే అలాంటి సినిమా ఫ్యాన్స్‌కి చూడొచ్చు. అలాగే కామన్ ఆడియన్స్ కూడా చూసే విధంగా అయితే ఉంది. వైలెన్స్ ఎక్కువ ఉండడం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ కొద్దిగా మైనస్ అవ్వచ్చు కానీ అలాంటివి ఏమీ లేవు. సినిమాని సినిమాలా చూడాలా. ఇంకా ఇండస్ట్రీని దున్నే విధంగా ఈ యొక్క పవర్ స్టామ్ అయితే దూసుకొస్తుందో అదైతే కన్ఫామ్‌గా నేనైతే చెప్పగలుగుతున్నాను. సినిమా చూసిన వాళ్ళు ఎలాగుందో మీ యొక్క ఎక్స్‌పీరియన్స్ అయితే కామెంట్ చేయండి. ఏం నచ్చలేదో, ఏం నచ్చిందో, నేను చెప్పింది ఎలాగుందో నచ్చినోళ్ళు కామెంట్ చేయండి. నా యొక్క రివ్యూ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్.